ఇగో రక్షకుడే భక్షకుడైతే ఒక కానిస్టేబుల్ అత్యాచారం చేయడం జరిగింది. మానర్ బాలికలే టార్గెట్, మార్ఫింగ్తో వేధింపులు, నగ్న వీడియోలు తీసి కానిస్టేబుల్ బెదిరింపులు, ప్రేమ పేరుతో 2 ఏళ్లుగా అత్యాచారం, చివరకు ఫిర్యాదుతో అరెస్ట్. ప్రదీప్ ఫోన్ మొత్తం అశ్లీల ఫోటోలు వీడియోలు, బాలిక కుటుంబ సభ్యులకు సైతం బెదిరింపులు. ఇంత దారుణానికి దిగజారిపోయిన వీడిని ఏ కీలు కాకీలు ఇరగ్గొట్టేసి కాకులకు గద్దలకేస్తే నిజంగా మన భారతదేశంలో ఇటువంటి చట్టం తీసుకురావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎట్లాగో చట్టాలు మారుస్తామంటున్నారు కదా. సో ఏదైతే వేరే వేరే దేశాల్లో గిదే పని చేస్తే నడి రోడ్డు మీద ఉరిదిస్తారు. సో ఇది మన భారతదేశంలో అమలైతే అమ్మాయిల వైపు చూసి అత్యాచారాలు చేయాలన్న ఆలోచన వస్తేనే వణికి చావాలి ఒక్కొక్క నా కొడుకు. సో ఇటువంటి సిస్టమ్ తీసుకురావాలా. వీడు రక్షకుడు అయి ఉండి ఇట్లా భక్షకులాగా రాక్షసులాగా, అది కూడా ఎవరైతే మైనర్స్ ఉంటారో వాళ్ళనే అంటే అది ఒక సైకో టైప్ ఆఫ్ మెంటాలిటీ అనుకుంటా వీడిది. ఓన్లీ మైనర్ బాలికలని అత్యాచారం చేయడము, వాళ్ళని వశపరచుకోవడము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, ఇండైరెక్ట్గా బెదిరించడము, ఫోటోలు మార్ఫింగ్ చేయడము, కుటుంబ సభ్యులను కూడా బ్లాక్మెయిల్ చేయడము, ఇటువంటి దరిద్రాలన్నీ కూడా నా తెలంగాణకి మరి చుట్టుకోవడం అనేది తెలంగాణలో చూడాల్సి వస్తుందంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఎవడు కూడా రావద్దు. దయచేసి నేను రవి గుప్తా గారికి ఒకటే చెప్తున్నా, మన డీజీపీ రవి గుప్తా గారికి, మీరు ఎంత స్ట్రిక్ట్ ఆఫీసరో అందరికి కూడా తెలుసు. సో ఇటువంటి లత్కోర్గాలను దయచేసి ఎంకరేజ్ చేయకండి. ఇమీడియట్గా ఎవడెవడు ఉన్నాడో మీ పార్టీలోనే మీ మాట్లాడి పార్టీ అని వచ్చేస్తా ఉంది. సో మీ డిపార్ట్మెంట్లో, మీ పోలీస్ డిపార్ట్మెంట్లోనే కొంతమంది ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేసుకొని ఇటువంటి అవినీతి తిమింగలాలను లంచగోరు కన్నా కూడా ముఖ్యంగా పట్టుకోవాల్సింది ఇటువంటి రాక్షసులను. వీళ్ళని పట్టుకొని ప్రక్షాళన చేయకపోతే ఇంకా మరింత చెడ్డ పేరు తెలంగాణ పోలీస్కి పడుతుంది అని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రవి గుప్తా గారికి. సో ఇంత దారుణమా? మొన్నేమో అక్కడ ఎస్ఐ కాళేశ్వరం ఎస్ఐ అట్లా, వీడేమో ఇట్లా, ఇంకా ఎంతమంది లత్కోర్ బ్యాచ్ ఉన్నారో ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళు నమ్మాలంటే నేను ఫోన్ ట్యాపింగ్లు చేసి మరి వీళ్ళు ఇప్పుడు పోలీసులకు మాత్రమే ఆ వ్యవస్థ ఉంటుందండి. ఎవడైనా పడనోడు ఉంటే వాళ్ళు లొకేషన్ ట్రేస్ చేయొచ్చు, వాళ్ళు ఎవరితో చాట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇది అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వీళ్ళు బిజినెస్లు చేస్తూ ఉంటే ఏం చేస్తాం మనం? సో ఇట్లాంటి సమయంలో ప్రజలకు అథారిటీ పవర్స్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? ప్రజలే కొట్టి చంపంటారు నాయన అని చెప్పి ఒక అథారిటీ పవర్స్ ఇస్తే సో వేరే వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి బిహేవియర్ చేయరు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకే బొగ్గు గనుల వేలం. మోడీతో కుమ్మక్కైన సీఎం రేవంత్ రెడ్డి బొగ్గు గనుల వేలంపై మండిపడ్డ కేటీఆర్. సింగరేణి ప్రాంత నాయకులతో సమావేశం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు. వడివడిగా ట్రాకింగ్ ఫోన్ ట్యాపింగ్ నిందితులకు మరోసారి చుక్కెదురు. బెయిల్ పిటిషన్ను కొట్టేసిన నాంపల్లి కోర్టు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు 90 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేశామని చెప్పి వాదనలు. నమస్తే తెలంగాణ ఈ పేపర్ చూద్దాం ఒకసారి. ఎస్ సార్. ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్లపై 3 నెలల్లో తేల్చాల్సిందే. సో ఫిరాయిస్తే సీట్లు గల్లంతే. సో 3 ఫిరాయింపుదారులపై స్పీకర్కు ఫిర్యాదు చేసి 3 నెలలు దాటింది. ఇంతవరకు నోటీసులైనా ఇవ్వలేదు. గడువు దాటింది. కాలయాపన వద్దు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయండి. హైకోర్టుకు బీఆర్ఎస్ నేతల నివేదన. సీనియర్ లాయర్ ఆర్యమ సుందరం వాదన. విచారణ వచ్చే నెల 3కి వాయిదా. కోర్టు అంటేనే వాయిదాలు అయిపోయింది. విద్యుత్ కమిషన్పై కేసీఆర్ పిటిషన్ సబబే. రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ. అభ్యంతరాలను తోసిపుచ్చిన బెంచ్ నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశం. పిటిషన్లోని అంశాలపై నేడు విచారణ. కేసీఆర్ తరపున సుప్రీం న్యాయవాది ఆదిత్య సోంది బలమైన వాదనలు. ముఖ్యంగా ఖమ్మం సీతారామం ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్. బీజీ కొత్తూరు పంప్ హౌస్ నుంచి గోదావరి పరవలు నెరవేరిన కేసీఆర్ జల సంకల్పం. సో నెరవేరిన తుమ్మల సంకల్పం అని అక్కడ రాసిర్రు. నమస్తే తెలంగాణలో ఏమో నెరవేరిన కేసీఆర్ సంకల్పం అని ఇక్కడ రాసిర్రు. ఇది ఇంతకీ ఎవరి సంకల్పం రా నాయన? మీ సంకల్పాలా లేకపోతే ప్రజల సంకల్పాలా?
ఎవరి సంకల్పాలో అర్థమవుతలేదు మొత్తానికి, కానీ మొత్తానికి సక్సెస్ అయిందంటారు. కార్యకర్తలనే నాయకులుగా తీర్చిదిద్దుతాం. ఈ కేసీఆర్ గారిలో కొత్త మార్పు ఏందో, కార్యకర్తలు అందరినీ కలిసి సెల్ఫీలు ఇచ్చి జోష్ నింపుతా ఉన్నారు మా సారు. ఎంతైనా మా బాపు తోపే. ఇక్కడ చూడండి, బీఆర్ఎస్ నాయకులు ముఖ్య కార్యకర్తలతో పార్టీ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ సిపాయిల్ లాంటి కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కో బుల్లెట్. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలు గ్రహిస్తారు, అప్పటిదాకా ఓపిక పడదాం. తెలంగాణ తెచ్చిన ఖ్యాతి కంటే ముఖ్యమంత్రి పదవి పెద్దదేం కాదు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు తరలి వస్తున్నారు. గురువారం తనను కలిసేందుకు వచ్చిన అభిమానులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎంత చూడముచ్చటగా ఉంది సార్, మీరు మీ కార్యకర్తలతోటి మీ అభిమానులతోటి ఇట్లుంటే చాలా చూడముచ్చటగా ఉంది. ఇదే పని మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసి ఉంటే మేము బాగా సంతోషించేటోళ్ళం. గప్పుడు చేయలేదు, పోనీ ఇప్పటికైనా మరి చేతుకు వాత పెట్టుకున్నట్టు మరి అద్భుతంగా అందరినీ కలుస్తూ ఉన్నారు. ఇక్కడైనా కేసీఆర్ కార్యకర్తల్ని కలుస్తున్నారని చెప్పి చాలా సంతోషపడతా ఉన్నారంట. ఇది ఒక మంచి పరిణామం. నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా సార్, మీ అందరికి కూడా బాగా తెలుసు. ఓకే, ఇది మీరు అప్పుడే చేసి ఉంటే మీ సంతోషించి అదుపులో పెట్టి అందరికి అపాయింట్మెంట్లు ఇచ్చి ఎమ్మెల్సీల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి సర్పంచుల దగ్గర నుంచి కలిసి పార్టీ బాగోగులు చూసి వాళ్ళ కష్టాలను తెలుసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కేసీఆర్ గారు, వచ్చేది కాదు అని చెప్పి నేను మరొకసారి మా బాపు కేసీఆర్కి డైరెక్ట్గా చెప్తా ఉన్నా. తప్పు నాదే, జీవన్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి సంజాయిషి. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే సమస్య. జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా చూస్తా. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్య. సో మొత్తానికి తప్పు నాదే అని ఒప్పుకున్నాడు మా రేవంత్ అన్న. మళ్ళీ ఆయన పిల్లలాటలు అనుకుంటా ఏమో మరి, సీనియర్లను కలుపుకపోవాలి కదా, సీనియర్ని కలుపుకపోండి సార్ అంటే నేను దులుపుకపోతా ఉన్నాడు. నెక్స్ట్ ఏసీ వర్సెస్ వీసీ అంట. ఏసీ అసలు కాంగ్రెస్ బ్యాచ్, వీసీ వలస కాంగ్రెస్ బ్యాచ్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూపు రాజకీయాలు, మహిళా మంత్రుల మధ్య విభేదాలు తీవ్రం. గ్రూపుగా చీలిపోయిన జిల్లా ఎమ్మెల్యేలు. ఒకలేమో టీడీపీ నుంచి వలస బ్యాచ్ అంటే, ఒకలేమో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు, ఒకలేమో కాంగ్రెస్ నుంచి ఉన్నోళ్ళే అనుకో, అది వేరే విషయము. సో ఇద్దరికి పడతలేదంట. జనరల్గానే అదేదో ఉంటారు, కొప్పులు కలవవు, ఈ మహిళలకు అసలు పడదు, ఒకరికొకరు అసలు ఇది ఉండదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఒక సామెతనే ఉన్నది, అది గుర్తొస్తలేదు. కానీ ఇక్కడ మంత్రులకు పడకపోవడం అనేది ఒక పెద్ద విశేషం అయిపోయింది. అందులో కర్మగాలి వాళ్ళిద్దరు ఒకటే జిల్లాకి మంత్రులు అయిపోయాయి. నా ఆన్సర్లు అంటే నా ఆన్సర్లు, నా ఆన్సర్లు అంటే నా ఆన్సర్లు, నా ప్రోటోకాల్ అంటే నా ప్రోటోకాల్, నా ప్రోటోకాల్ అంటే నా ప్రోటోకాల్. ఇద్దరి మధ్యలో మంచి గట్టి ఫైట్ అయితే ఉందని తెలుస్తుంది. మరి వీళ్ళని ఎవరు కాపాడతారో దీని నుండి. ఇక సింగరేణిలో జంగ్ సైరన్. బొగ్గు గనుల వేలంపై ప్రత్యక్ష పోరు. 1 నుంచి దశల వారీగా ఆందోళనలు. సో ఈ ఆందోళన ఆలోచన ఎప్పుడు వచ్చింది సార్? నిన్న మార్నింగ్ న్యూస్లో ఎప్పుడైతే దమ్ముంటే బీఆర్ఎస్ ఓడని ఆమరణ నిరాహార దీక్ష చేయండి అని చెప్పి నేను సవాల్ ఇస్తున్నా. కొంపదీసి కేటీఆర్ గారు మీరు ఆ వీడియో ఏం చూడలేదు కదా, చూసి మనసులో ఏం పెట్టుకోలేదు కదా. ఎందుకంటే సేమ్ అక్కడ మాట్లాడిన డైలాగులు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. 1 నుంచి దశల వారీగా ఆందోళనలు అని చెప్పి మరి కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మనం ఏమన్నాం, ఒక బీఆర్ఎస్ కర్త అడ్డమైన బూతులు పెడితే వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినాం. మీకు నిజంగా దమ్ములు ఉంటే తెలంగాణ ఉడుకు రక్తం అంటారు కదా, మరి బీఆర్ఎస్ వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి మరి ఆమెను నిరాహార దీక్షలు చేసి ప్రతిపక్ష పాత్రని పోషించండి అని చెప్పి మొన్న వీడియోలో మాట్లాడినా. సో అది అంతకుముందు ఎప్పుడు మాట్లాడి కేటీఆర్ ఇప్పుడు అది మాట్లాడిన తర్వాతనే వచ్చి ఈ సమీక్ష పెట్టడము, దశల వారీగా ఆందోళనలు చేస్తామని చెప్పడం అనేది సో మొత్తానికి బాగా ఫాలో అవుతుండని చెప్పి సంతోషంగా ఉంది. సరే, ఇది ఇట్లా ఉంటే సార్ కేటీఆర్ గారు మీ టీవీ న్యూస్ వాళ్ళు మా తమ్నేళ్ళు కాపీ కొడుతురు సార్, చాలా బాధ అవుతా ఉంది. దీనికి గర్వపడాలన్నా బాధపడాలని అర్థమవుతలేదు. కానీ జర ఒక్కసారి మరి ఎవరు కాపీ కొడుతురు, ఎందుకు కాపీ కొడుతురో కనుక్కోండి. లేకపోతే మళ్ళా ఇన్ ఫ్యూచర్ మీరు మా మీద కేసులు వేసే ఒక ట్రెండ్ మారి మేమే మీ మీద ఉల్టా కేసులు వేసే పరిస్థితి ఎందుకు సార్ తెచ్చుకుంటారు? సో దయచేసి మరి ఎందుకు కాపీ కొడుతుర్రో మరి దయచేసి ఒకసారి చూసుకోండి. మా తమ్నేళ్ళని కూడా కాపీ కొడుతురు, యాజ్ ఇట్ ఈస్ దింపుతురు సార్, లోగో కలర్లతో సహా దింపుతురు సార్. నెక్స్ట్ త్వరలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ. జూలై మొదటి వారంలోనే ముహూర్తం. పిసిసి చీఫ్ ఎంపిక పైన కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు. 4 రోజులుగా ఢిల్లీలోనే రేవంత్ అధిష్టానం పిలుపుతో మళ్ళీ ఢిల్లీకి బట్టి సోనియాతో మహేష్ కుమార్ యాష్కి భేటీ. మరి చూద్దాం ఎవరికి ఇవ్వబోతున్నారు ఈ పిసిసి పదవులు. ఎవరికిచ్చినా కార్యకర్తల
కార్యకర్తల మెచ్చిన వ్యక్తి అయి ఉండాలి. కార్యకర్తలే ప్రామాణికం. ఈడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా కార్యకర్తలను, మా సోదరులను అందరినీ కూడా బయటికి పంపించేసారు. బయటికి ఇన్ సెన్స్ వెళ్ళిపోండ్రా కాదు. ఇప్పుడు వాళ్ళు వస్తే లీడర్లను కలుద్దామని వస్తే క్యాడర్ వస్తే ఈడ లీడర్లు ఉండరంట. లేకపోతే ఏదో బిల్డప్లు ఇస్తూ ఉన్నారట. ఇక మేమే మంత్రి, ఇక మేమే తెలంగాణ హీరోస్ అన్నట్టు ఇక వాళ్ళ బిల్డప్లు వాళ్ళు ఇస్తూ ఉన్నారట. సో మా కార్యకర్తలు అయితే చాలా బాధపడతా ఉన్నారు. ఇంటింటికి తిరిగి గ్యారంటీ కార్డులు వంచి గ్యారంటీ ఇచ్చింది మా కార్యకర్తలు. ముందుగా వాళ్ళని పట్టించుకోండి అని చెప్పి మరొక్కసారి ఏఐసిసి దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. సొంత కార్యకర్తలు, వలసలు వచ్చిన కార్యకర్తలు కాదు, సొంతంగా కాంగ్రెస్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుకోకపోతే ఇక మీరు చాలా తిప్పలు పడతారని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తూ, ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. నిరుద్యోగుల ఘోష జర ఢిల్లీ నుండి రేవంత్ అన్న మీరు వస్తే మా నిరుద్యోగులను పట్టించుకోండి. ఇక పిసిసి అధ్యక్షుడు ఇవన్నీ అయిపోయాయి. ఇక అడ్మినిస్ట్రేషన్ మొదలైందా దేవుడా అనుకుంటే మీరేమో ఢిల్లీలోనే ఉండబట్టిరి. ఈడనేమో అన్ని గొడవలు అవుతా ఉన్నాయి, కొట్లాట్లు అవుతా ఉన్నాయి, ఊర్లలో లబోదిబోం అంటా ఉన్నారు. మాకు పెన్షన్ పడతలేదు, మాకు 2500